రైట్, క్లబుంగ్ అని మిజోరంలో బంగ్లాదేశ్ బార్డర్ విలేజ్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే వచ్చేసిన. ఈరోజు సాటర్డే ఫుల్ డే 140 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్, దానిలో ఈ 30 కిలోమీటర్స్ హైవే. సో అదైతే చేసుకుంటూ వచ్చేసిన. ఫుల్ టైర్డ్. ఇంకా వచ్చేసరికి ఇది ఒక విలేజ్లో ఒక నది ఉండే, నదిలో ఫిష్ శాంక్చురీ అని ఉంటుంది. సో ఆ నది దగ్గరకు వచ్చేసి అప్పటికి 4, 5 అయింది. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు ఇంకో గంట సేపు, కానీ ఎందుకులే ఇంకా రిలాక్స్ అవుదామని చెప్పేసి 5 గంటలకి ఇక్కడ అయితే ఆపేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది చూద్దామని వస్తే, వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అన్నట్టు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చారు. సో వాళ్ళ క్వార్టర్స్ అంటామా ఏమంటాం, వాళ్ళు ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ చూస్తే ఇది. సో ఇక్కడైతే కార్ పెట్టుకుంటున్నారు అయితే ఓకే అని చెప్పారు. కార్ పెట్టేసుకొని నేను ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ పక్కన నది ఉంది, నది అండ్ అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్, వెహికల్స్ పోవడానికి. రేపు ఆ బ్రిడ్జ్ పై నుంచి క్రాస్ చేసి ముందుకు వెళ్ళాలన్నట్టు. సయాహా అనే ఒక డిస్టిక్ ఉంటుంది, సయాహా. ఎక్కడి నుంచి వెళ్ళొస్తుందో లేదో అనుకున్నా, కానీ రోడ్ అయితే బాగుంది, సూపర్ ఉంది. అక్కడ లైట్ కనబడుతుంది కదా, ఆ లైట్ కనబడేది హ్యాంగింగ్ బ్రిడ్జ్. అండ్ వచ్చేసి నది చీకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చూపించడానికి లేదు. మార్నింగ్ మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ. సో అదైతే చూపిస్తా. ఫుడ్ అయితే క్లబుంగ్లోనే బెంగాలీ అతను అయితే షాప్ వాళ్ళ ఇంట్లో 2 days అతనే డబ్బా పెట్టించిండే. సో మార్నింగ్ ఈవినింగ్ 2 టైంలో అయిపోయింది అది మంచిగా. రాగానే ఫస్ట్ స్నానం చేసిన. ఇక్కడ మంచి ఫెసిలిటీ ఉండే. ఎట్లా అంటే ఫుల్ చెమటలు ఉండే. నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇది ప్లేస్ పొద్దున చూపిస్తాం మళ్ళీ.